వాక్యలేఖన భాగంలో నుండి ప్రభు యొక్క అత్యున్నతమైనటువంటి కృప ద్వారా మనకి దినానికి అనుగ్రహించబడిన లేఖనాలు మనం ఆల్రెడీ ధ్యానం చేస్తున్నటువంటి లేఖన గ్రంథము 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-4 వచనాలు. త్వరగా చదవండి, లేదా నేను చదువుతాను. ఏమనగా నన్ను ఎటువంటి భేదమును లేదు, ఏ భేదం లేదు. వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండెను. అటువలే మనమును బాలురమైనప్పుడు మూలపాఠములకు లోబడి ఏ పాఠంలోవి లోక సంబంధమైన మూలపాఠములకు. అర్థమవుతుందా మీకు? లోక సంబంధమైన మూలపాఠాలంటే అదే వాక్యాన్ని తీసుకుని లోక సంబంధమైనటువంటి మాటలు లేకపోతే పాఠాలు చెప్తారా? పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపెను. ఆయన పుట్టి ఎవరికి ఏం కావాలట? మన సబ్జెక్ట్ ఏంటి? సరే చదవండి. దత్తపుత్రులను కావాలని లోబడి ఉన్నవారిని విమోచించుటకై లోబడిన వాడాయను. పంపెను. కావు కుమారుడు. గ్లోరీ టు లార్డ్. సరిపోదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్యా నీకు స్తోత్రాలు. చాలా ఆలస్యమైంది, దయతో మమ్మల్ని క్షమించండి. ఇదిగో కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి కృప చూపండి. సమయం కొద్దిగా ఉంది, ఆ సమయంలో అనేక విషయాలు నేర్చుకునే భాగ్యం దయచండి అయ్యా. ఈ దావీదు మరి గూర్చినటువంటి దత్తపుత్రత్వం గూర్చి, అలాగే దావీదు జీవితం గురించి మేము చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రభువా నీ కృప మాకు తోడే ఉండాలి. ఇక్కడ ఏ దురాత్మలో కూడా పని చేయడానికి వీల్లేదు, నేను వాటి బలప్రదర్శన చేయడానికి వీల్లేదు ప్రభు. అయ్యా ప్రతి ఆత్మని స్వాధీనం తీసుకోండి బాబు. ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా అయ్యా, ఎవరు కూడా ఎటువంటి ప్రభువా ఇబ్బందులు ఇక్కడ లేకుండానైనా సాయం చేసి ప్రాంగణాన్ని మీ స్వాధీనం తీసుకోమని, ఇక్కడ బలహీనుడైన నన్ను బలపరచమని అయ్యా, కేవలం ఈ మంటి ఘటంలో నుండి మీరు మహిమయ స్వరూపుడు అయిన నీవు నీకే మహిమ తెచ్చుకోమని బ్రతిమాలుకుంటా ఉన్నాం అయ్యా. నిశ్చయంగా నేను మాట్లాడితే కనుక ఇక్కడ నా యొక్క జ్ఞానం ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు ప్రభువా. ఒకవేళ అది ఎవరికి ప్రయోజనం ఉండదు, అది నాకు కూడా ప్రయోజనకరం కాదు ప్రభువా. ఎందుకంటే ఈ నరుడు మాట్లాడితే వ్యర్థము నాయనా, నువ్వు మాట్లాడితే ప్రభువా బ్రతుకులు మారతాయి నాయనా. ఓ దేవా, నిత్యంగా చనిపోయిన వారు తిరిగి లేస్తారు ప్రభువా. ఇదిగో రోగాలు నయమైపోతాయి నాయనా. అవును ప్రభువా, నీ మాటలే అమూల్యమున్నాయనా, నీ మాటలే స్వస్థతనిచ్చేవి నాయనా, నీ మాటలే ఆహారమునైనా జీవాహారం అయ్యింది ప్రభువా. కోల్పోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పునరుద్ధరించగలిగిన సమర్థుడు నీవని మేము నమ్ముతున్నాం. సాయం చేసి కృప చూపమని, కార్యం జరిగించని వాక్య లేఖనాల్లో నుండి మాతో సూటిగా మాట్లాడమని, వాక్య ప్రత్యక్షతను బలముగా దింపమని, ఓ నాయన నిత్యంగా కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతా ఉన్నాము. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చుందాం. సారీ టు సే మరి అందరికీ తెలిసిన విషయమే, మా కుటుంబంలో మరి సహోదరుని జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి అంతా ఒక షాక్లో ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల నేపథ్యంలోనే మరలా తిరిగి
సహోదరుడు తిరిగి రావడం, ప్రయాణాలు అంతా కూడా చాలా, కుటుంబం అంతా కూడా ఒక రకమైనటువంటి డిప్రెషన్, రకమైనటువంటి పరిస్థితి, ఊహించలేనటువంటి పరిణామాలు, అసలు ఆలోచించలేనటువంటి పరిణామాల మధ్యలో కావ్యక్లమైపోయినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వాక్యమే లేకపోతే దేవుడే ఓదార్చేవాడు, స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు అని మేము నమ్ముతున్నాం. చూద్దాం. సమస్తాన్ని కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి ఆయన న్యాయమే చేస్తాడని అనుకుంటున్నాం. ఏదో ఒక దినాన్ని దేవుని కార్యాలు ఎలా ఉన్నాయో మనం ఆలోచించలేము కాబట్టి అందుకే ప్రతి ఒక్కరం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, నిజంగా ఈ కాలం అనేది ఒకవేళ ఒక్క చేయి జారితే మనం తిరిగి తీసుకురాలేనటువంటి పరిస్థితి, ఎవ్వరం కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. కానీ అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, ప్రాణం ఉండగానే మన జీవితాన్ని పరిపూర్ణంగా వాక్యానికి సమర్పించుకోండి. వాయిదాలు వేయొద్దు, వాయిదాలు వేయకండి. రేపు ఎల్లుండి అని వాయిదాలు వేయకండి. సమయం ఎలా మారుతుందో తెలియదు, దుష్టుడు ఏ రూపాన కబలించేస్తాడో తెలియదు. అందుకే ప్రభు యొక్క కబంధ హస్తాల్లో కనుక మనం బంధించబడి ఉంటే కనుక ఏ అపాయం ముఖ్యుడు రాదు. ఏదేమైనప్పుడు కూడా చూద్దాం. మరి సహోదరుడు క్షేమంగా మరి తోడుకుని దేవుడు వచ్చాడు. మరి అలాగే అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, ప్రభావాలు కావచ్చు, అన్నీ కూడా దేవుడు స్వాధీనంలో ఉంచుకుని అందరినీ కూడా దేవుడు కాపాడును గాక. మరి మనం ముందుకు వెళ్దాం లేఖన భాగంలో నుండి. సమయం కొంచెం ఉంది కనుక చూద్దాం. సహోదరుడి కొరకు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి అందరికి కూడా ధైర్యమును మరలా చేసుకునే పని పాటల్లో కూడా దేవుడు ఆరోగ్యాన్ని, శక్తినిచ్చి పరిస్థితుల్ని ఇంకా ఏం చెప్పినా కూడా ఎవరం ఏం చేయలేము కాబట్టి దేవుడే కార్యం జరిగించాలి. మరి ఆ సహోదరుడికి బలాన్ని, శక్తిని దేవుడిచ్చి నిలబెట్టును గాక, దేవుడు కృప చూపును గాక. చూద్దాం, దేవుడు సహాయం చేయను గాక. వాక్య లేఖనాల్లో నుండి మనం అనేక విషయాల్ని నేర్చుకున్నాం. అవునండి, నేర్చుకున్నామా లేదా? రండి, నేర్చుకున్నాం కదా. దావీదు జీవితంలో నుంచి అనేక విషయాలు బ్రదర్, అవునా? తెలుసుకుంటున్నామా? అభి గారు చెప్పాలి, మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. మరి నిజంగా దేవుడి రీతిగా మనల్ని ఇక్కడ తోడుకుని వచ్చాడు. దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా నా శుభములు మరియు వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి కూడా వందనాలు పేరు పేరున. దేవుడిని దీవించును గాక. మరి అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 వచనంలో కూడా అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వారిని ఎక్కడ కూర్చొని పెడతాను అన్నాడు. ఎవరి సింహాసనం? నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము పైన ఉంటుంది, 4వ అధ్యాయానికి పైన 21 వచనం. నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండి పెడతాను అంటాడు. ఎవరి సింహాసనం ఇది? ఇప్పుడు సింహాసనం కదా, మారుతుందా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. తండ్రి సింహాసనం కాదు, ఇప్పుడు ఆయన సింహాసనం. అది గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు ఆ సింహాసనం ముందు నేను కూర్చుండి పెడతాను అన్నాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మన వర్తమానం ఏంటి? అంశం ఏమిటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము నుండి పుత్ర స్వీకారము పొందుకొనుట. ఇదే మన ప్రయాణంలో ఉన్నామని చెప్పాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. దావీదు అభిషేకం పొందుకున్నాడు. సౌలు జీవితాన్ని చూసాం మనం, అంతేనా? సౌలు ఎందుకు వచ్చాడు అక్కడ? సౌలు రావాల్సిన దానికి కారణం ఏమిటి? 1 సమూయేలు గ్రంథంలో ఎందుకు రావాల్సి వచ్చింది? సమూయేలు ఇశ్రాయేలీలందరూ కూడా రాజు కావాలన్నారు. సబ్జెక్ట్ అంతా వినేశారు, అవునా? ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. విన్నారా లేదా? అయితే చివరికి ఏం చేశాడంటే కనుక అగాగు రాజుని, అమాలేకులందరిని చంపేసి అగాగు రాజుని ఏం చేయమన్నాడు? అమాలేకు రాజుని ఏం చేయమన్నాడు? చంపేమన్నాడు. మొత్తం అందరు నిర్మూలన చేయమన్నాడు ప్రభు. కానీ ఏం చేశాడు ఈయన? శ్రేష్టమైనటువంటి ఎద్దులు, గొర్రెలు, లేకపోతే ఇటువంటి అన్ని కూడా తెచ్చుకున్నాడు. కానీ ప్రభు ఏం చేశాడు? సమూయేలుని పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగినాక. ఏంటి ఈ పరిస్థితి? ఏంటి నువ్వు చేసిన పని ఏంటంటే కనుక ఏం చేయలేదంటే కనుక నువ్వు సోది చెప్పొద్దు, నువ్వు చిల్లంగి లేకపోతే నువ్వు
గృహదేవతల్ని ఆరాధించడంతో సమానము అని చెప్పేసి దేవుడు సింహాసనాన్ని లేకపోతే ఏంటది సింహాసనాన్ని నిన్ను రాజు స్థానం నుండి తొలగించి మరొకరిని ఆయన హృదయానుసారుని రాజుకి ఎన్నికో చేసుకోబోతాను. ఎందుకు చేసుకున్నాడు? ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఎప్పుడు ఎంపిక చేసుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఆమేన్. జగతికి పునాది వేయబడక మునిపే ముందు నిర్ణయాలు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ముందుగానే పలుకుతున్నాడు. అక్కడ ఇంకా దావీదు ఇంకా రాలేదు, ఇంకా గొర్రెలు కాపరిగానే ఉన్నాడు. అక్కడే గొర్రెలు కాచుకుంటున్నాడు. తర్వాత రావడం, తన ప్రయాణం చూసాం మనం. దావీదు రావడం, యుద్ధం జరుగుతుంది, యుద్ధం మోపుగా జరగటం, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సహోదరులను అడగటం, వాళ్ళ తండ్రి గారు సహోదరుల కొరకు కొన్ని ఆహార పదార్థాలు పంపించారు. అయితే యుద్ధం ఏంటి, పరిస్థితి ఏంటంటే కనుక ప్రతిరోజు వచ్చి ఆ ఫిలిస్తీయుడు వచ్చి ఏం చేస్తున్నాడో, ఆ గొలియాతు సూర్యుడు వచ్చి ఏం చేస్తున్నాడో, ఏమన్నాడు? రమ్మన్నాడు. ఒక్కడు రండి, సౌలు మీకు ఉన్నాడు, నేను ఫిలిస్తీన్లకు ఉన్నాను, ఖచ్చితంగా మీలో ఒకడు రండి, నన్ను గెలిచండి, మొత్తం మేమందరం దోషులం అయిపోతామని చెప్పాడు. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏమిటి? వింటున్నాడు. అప్పుడు సౌలు ఏం చెప్తున్నాడు అంటే కనుక ఎవరైతే వాడిని గెలిచి వస్తాడో, ఆ తల తీసుకొస్తాడో వాడికి నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు, లేకపోతే గొప్ప అధికారాన్ని ఇస్తానని చెప్తున్నాడు. రైట్, దేవుని స్తోత్రం కలిగినాక దావీదు అదే పని చేశాడు. తర్వాత గెలిచి వచ్చాడు, తల తీసుకొచ్చాడు. అదే 3వ ఏడుపు పరిచర్య అని చెప్పుకున్నాం మనం. హల్లెలూయా. మొదటి ఈడ్పులో ఏం చేశాడు? మొదటి ఈడ్పు ఏంటి దావీదు జీవితంలో? సింహాన్ని జూలు పట్టుకుని కొట్టాడు, ఎలుగుబంటిని చీల్చి పారేశాడు. 2వ ఈడ్పు పై ఉంది. 3వ ఈడ్పు పరిచర్య గొలియాతు సూర్యుని కొట్టుకొచ్చాడు, తల తీసుకొచ్చాడు. అక్కడ శత్రువు యొక్క తలను తీసుకొచ్చాడు, శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎవరి దావీదు? చిన్న దావీదు అయి ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. ఈ దావీదు యొక్క ప్రయాణం ఎక్కడి నుండి? అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అభిషేకం నుండి హల్లెలూయా ఎక్కడి వరకు? దత్తపుత్రత్వం, రాజుగా అభిషేకించబడేట కొరకు కూడా. ఆమేన్. ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో నిందలు అనుభవిస్తున్నాడు, ఎన్నో భయంకరమైనటువంటి వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. సౌలే తరుణంతో ఉన్నాడు. హల్లెలూయా. సొంత బిడ్డలే, సొంత కుటుంబమే వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయిపోయింది అక్కడ. ఎవరి పరిస్థితి ఇది? ఎవరి పరిస్థితి? ఎవరి గురించి మాట్లాడాను? దావీదు. నెక్స్ట్ దావీదు దగ్గరికి వచ్చేసాను నేను. హల్లెలూయా. డైరెక్ట్ దావీదు దగ్గరికి వచ్చేసాను. స్పీడ్గా వెళ్దామని, మరి ఏది కదా, టైం లేదు కదా. సొంత కుటుంబమే దావీదుకి వ్యతిరేకం అయిపోయింది. హల్లెలూయా. ప్రయాణం చేస్తున్నాడు ఆయన, ప్రయాణంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం మనం. ఎక్కడున్నాం మనం? ప్రయాణంలో ఉన్నాం. ఎక్కడికి? పుత్ర స్వీకారం పొందుకోవడానికి. హల్లెలూయా. ఏం పొందుకోవాలి? పుత్ర స్వీకారం. ఇశ్రాయేలు ప్రజలు ఏం పొందుకున్నారు అక్కడ? ఎలా వచ్చారు బయటికి? ప్రయాణంలో ఉన్నారా? 40 సంవత్సరాలు నడిచారా? వారు పొందుకున్నది ఏంటి? వాగ్దాన దేశం అయి ఉన్నదే. హల్లెలూయా. ఈరోజు మన వాగ్దాన దేశం ఏంటి? అంతేనా? మహిమ శరీరాన్ని పొందుకోవడం, శరీర మార్పును పొందుకోవడం, అది మన వాగ్దాన దేశం అయినదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, త్రోసి వేస్తారు, గెంటి వేస్తారు. కానీ మనం ఎక్కడికి వెళ్తాం? మన వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి. ఏం చేయాలి మనం ఇప్పుడు? కష్టాలు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే, బాధలు వస్తే, వ్యాధులు వస్తే ఏం చేయాలి సిస్టర్? దేవుని సన్నిధిలో ఇంట్లో కూర్చోవాలా? దేవునితో నడవటం మానేసి ఇంట్లో కూర్చోవాలండి బాబు గారు? ఏం చేయాలండి? మరి దావీదు ప్రయాణం చేస్తూనే ఉన్నాడా? వెళుతూనే ఉన్నాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? రొట్టెలు ఇల్లేనా? రొట్టెల గృహమేనా? హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? మరి సౌలు దగ్గరికి వచ్చాడు కదా, ఆ తల తీసుకొచ్చిన తర్వాత తండ్రి గారిని అడుగుతున్నాడు, ఎవరు ఒరే బాబు, ఎవరు అతను చూడండి, ఎవరు కుమారుడు అంటే యెషయి కుమారుడు అని చెప్పి, అయితే అతను పిలిపించండి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అతను సంస్థానంలో పెట్టుకుంటున్నాడు అక్కడ. తర్వాత ఎప్పుడైతే సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టిందో, దురాత్మ వచ్చి సౌలుని పట్టుకున్నాడు. ఎవరి దగ్గర నుండి? దేవుని దగ్గర నుండి వచ్చి దురాత్మ వచ్చి ఎవరిని పట్టుకుంది? ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరి మీదకి వెళ్ళింది? దావీదు మీదకి వెళ్ళింది. కరెక్టేనా? దావీదు ఏం చేస్తున్నాడు మరి? ఏం వాయిస్తున్నాడు?
సంగీతం ఏంటి? సితార వాయిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. సంగీతమే, కానీ సితార వాయిస్తున్నాడు. సితార వాయిస్తుంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆ దావీదు ఏం చేస్తున్నాడట? వాక్యాన్ని కలుపుతూ ఉన్నాడని చెప్పి, లేఖనాలు కలుపుతూ ఉన్నాడని చెప్పేసి. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. లేఖనాలు కలుపుతూ ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని యోహాను పలుకుతున్నాడు. ఆ వాక్యాన్ని ఈ వాక్యాన్ని కలుపుతున్నాడు, ఆ లేఖనాన్ని ఈ లేఖనాన్ని కలుపుతున్నాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక తర్వాత నీవే నిత్య మాటలు గలవాడు అని శిష్యులు అంటారు. లేఖనాలు కలుపుతున్నారు. సేవకులు లేఖనాలు కలుపుతున్నప్పుడు వాక్యం ఏం చేస్తుంది? దేవతలు పారిపోతాయి, అనారోగ్యాలు పారిపోతాయి, దయ్యాలు పారిపోతాయి. లేఖనాలు పలుకుతుండగా దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుని వాక్యాలు కలుపుతూ ఉంటే దయ్యాలు పారిపోవాలా? ఓ నిత్యంగా నీకు అభిషేకం దిగి రావాలా? అందుకే ప్రవక్త వచ్చాడు, సమయాలు వస్తున్నాడు, రామాలో నుండి వస్తున్నాడు, తన తైలము కొమ్ముతో నింపుతున్నాడు, అభిషేకిస్తున్నాడు. ఎక్కడ దావీదు? ఎక్కడ దేవుడు ఏర్పరచుకున్న దావీదు? ఎక్కడ? ఓ ఎక్కడ గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. వీడు బలవంతుడై ఉన్నాడు, పెద్ద కుమారుడు. నో 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 నో, నేను ఏర్పరచుకోలేదు. సుందరుడై ఉన్నాడు. నో, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? లేరయ్యా, ఒకడున్నాడయ్యా. దేవుని స్తోత్రం కలిగాక. అతను పొలంలో నమ్మందని మేపుతూ ఉన్నాడు. త్వరగా తీసుకురండి. మనం ఇక్కడ కూర్చున్నాం అతను వచ్చే వరకు కూడా, మనం వెయిట్ చేస్తాం అతను వచ్చే వరకు కూడా. దేవుని స్తోత్రం కలిగిన గాక. అతను ఇక్కడికి వచ్చే వరకు కూడా ఎదురు వచ్చి వస్తాం. ఎవరా? ఏమన్నా మనం వైపు కలిగిన గాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎదురు చూస్తా ఉన్నాడు. ఎదురు చూస్తూ కూర్చున్నాం మనం. తైలాన్ని తైలముని కొమ్ములో నింపుకుని వచ్చాడు. ఎందుకంటే అభిషేకించడానికి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. అది చెప్పుకున్నాము. ప్రవక్త ప్రపంచంలో 7 సార్లు ప్రపంచాన్ని చుట్టాడు అభిషేకించడానికి వధువుని. దావీదుని అభిషేకించడానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం పట్టుకుని వచ్చాడు? తైలాన్ని పట్టుకుని వచ్చాడు. తైలం అంటే అభిషేకమై ఉన్నది. కరెక్టేనా? దేవుని స్తోత్రం కలిగిన గాక. మన సమూయేలు మనల్ని అభిషేకించడానికి వచ్చాడు. ఆ చిన్న దావీదుని అభిషేకించడానికి వచ్చాడు. ఇప్పుడు దావీదు ప్రయాణంలో ఉన్నాడు. ప్రయాణంలో శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. ఈటితో కొడతా ఉన్నాడు, తప్పించుకుంటున్నాడు. 2-3 సార్లు తప్పించుకున్నాడు. కుమార్తె ద్వారా ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు, కానీ తప్పించుకుపోయాడు. హల్లెలూయా. ఎన్నో శ్రమలు అనిపించాడు, ఎన్నో నిందలు అనుభవించాడు. సొంత కుటుంబమే త్రోసేసే పరిస్థితి. ఈరోజు నీకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఎందుకు అంటే నువ్వు పుత్ర స్వీకారం పొందుకోవడానికి ప్రయాణంలో ఉన్నావు కాబట్టి. దేవుని స్తోత్రం కలిగాక. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే రాజైపోయాడా? అభిషేకం పొందిన వెంటనే రాజైపోయాడా? లేదు కదా. ఇప్పుడు ఒక గృహ నిర్వాహకుడికి అప్పగిస్తున్నాడు. ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడట? ఆమేన్. ఉపదేశం, దేవుని పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలిగాక. గృహ నిర్వాహకుడు ఏమై ఉన్నాడు? గృహ నిర్వాహకుడు ఏంటి? కాపరై ఉన్నాడు. కాపరిగా అంటే ఒక తండ్రి కుమారుడు పుట్టినప్పుడు ఏం చెప్పుకున్నాం? ఒక గృహ నిర్వాహకుడికి అప్పగిస్తాడు. గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడు? ఆ కుమారుని తండ్రి యొక్క గుణగణాలకు అనుగుణంగా, తండ్రి యొక్క అభీష్టాలకు అనుగుణంగా ఆ కుమారుని ఇతను ట్రైనింగ్ ఇస్తాడు, తర్ఫీదిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకించబడి ఆమేన్. పుట్టినప్పుడే కుమారుడు అవుతాడా? పుట్టినప్పుడే కుమారుడే. అతను వారసుడే. కానీ వారసత్వపు అధికారం పొందుకునేది దత్తపుత్రత్వం ద్వారా. ఏమని దత్తపుత్రత్వం ఏం చెప్పుకున్నాం మనం? ఎవరిలో తెచ్చుకుని పెంచుకోవడం కాదు. ఆమేన్. ఆ దత్తపుత్రత్వం అంటే ఏంటి? కుమారుడిగా స్వీకరించడం అయి ఉన్నది, అధికారికంగా స్వీకరించడం అయి ఉన్నది, అధికారికంగా బయలుపరచడం అయి ఉన్నదే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అదంతా కూడా ప్రాసెస్ అయి ఉంది, ప్రయాణం అయి ఉంది. తండ్రి యొక్క గొర్రెలు మేపుతూ ఉన్నాడు, తండ్రి యొక్క పనిలో చక్కగా నిమగ్నమవుతూ ఉన్నాడు. తండ్రి యొక్క అధికారాన్ని అంతటినీ కూడా తన చేతిలోకి తీసుకోవడానికి ఈ కుమారుడు నేర్పరి అయి ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని గృహ నిర్వాహకుడి ద్వారా పొందుకుంటా ఉన్నాడు. అంతేనండి. అడుగుతూ ఉంటాడు కదా, తండ్రి పరీక్ష చేస్తూ ఉంటాడు కదా. ఆమేన్.
అలా ఇప్పుడు పుత్ర స్వీకారం పొందుకోవడం అయ్యింది. అంటే నిజమైనటువంటి కుమారుడిగా స్వీకరించబడటం అనేది ఆ చివరిలో ఉంటా ఉన్నది. అంతేనా? దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి, దావీదు ప్రయాణంలో ఉన్నాడు. దావీదు అభిషేకం పొందిన వెంటనే రాజు అయిపోవట్లేదు. మనం చెప్పుకున్న చాలా విషయాలు. ఎక్కడ 5-6 బోర్లు తర్వాత 6-7 బోర్ల మధ్యలో ఏమున్నదట? వధువు వస్తుంది. దేవుని స్తోత్రం కలిగి దావీదు దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎవరు వస్తున్నారు? రూతు వస్తుంది, నయం వస్తుంది. 5-6 బోర్లు ఏంటని చెప్పుకున్నాం మనం? 2 ప్రపంచ యుద్ధాలని చెప్పుకున్నాం. 7వ బోర 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం కలిగింది కాక. 6-7 బోర్ల మధ్యలో ఒక ప్రయాణం ఉన్నది. దావీదు యొక్క ప్రయాణం ఉన్నది. దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. 1900 ఆమేన్. దేవుని స్తోత్రం కలిగింది కాక. నీతికరణ, శుద్ధీకరణ, ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అంతేనా? ఒక ప్రాసెస్ అయి ఉన్నదని చెప్పుకున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణ సంపూర్ణమైన వాక్యం వచ్చినప్పుడు మాత్రం పుస్తకం తెరవబడుతుంది, గ్రంథం తెరవబడుతుంది. హల్లెలూయా. బాప్తిస్మం కాలంలో గ్రంథం తెరవబడలేదు, జాన్వస్ని కాలంలో గ్రంథం తెరవబడలేదు, పెంతెకొస్తు కాలంలో గ్రంథం తెరవబడలేదు. ఎప్పుడు తెరవబడిందంటే కనుక బలిష్ఠుడైనది 1963లో తెరవబడింది. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవును 1940లోనే 1906లో దేవుని స్తోత్రం కలిగింది కాక. 1906లో ఏం జరిగింది? 1906 నుంచి 40 దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. 46 వరకు కూడా ఏం జరిగింది అక్కడ? 40 సంవత్సరాలు అది పెంతెకొస్తు యుగమై ఉందని చెప్పుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేం కాలం అనుకున్నాం? ఏం కాలం అని చెప్పుకున్నాం? పొట్టు కాలం అని చెప్పాం. దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. ఆమేన్. పొట్టు కాలం అయ్యింది అది. ఆమేన్. గింజను తీసుకొచ్చేది వాహకమై ఉన్నది అది. హల్లెలూయా. విత్తనం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ విత్తనాన్ని తీసుకురావడం అయ్యింది. ఆమేన్. విత్తనం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మొలకెత్తి ఆకులు తొడిగి కాండములు తొడిగి అన్ని కూడా చివరికి మళ్ళీ విత్తనాలని అనేక విత్తనాలు తీసుకొచ్చే కాలం అయింది. అదే సంపూర్ణ కాలం అయి ఉంది, సంపూర్ణ వాక్యమై ఉన్నది. అప్పుడు 1940 దేవుని స్తోత్రం 6 నుండి ప్రాప్తి వచ్చినా కూడా, ఆమేన్, ప్రాప్తి పుట్టినా కూడా ఇప్పుడు 1946 దేవుని స్తోత్రం కలిగింది కాక. 40 సంవత్సరాలు పెంతెకొస్తు యుగం. అక్కడ నుండి 40 నుండి స్టార్ట్ అవుతుంది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది గాక. గ్లోరీ టు లార్డ్. పరిచర్య మొదటి ఈడ్పు దేవుని స్తోత్రం కలిగింది గాక. ఇవన్నీ కూడా 2వ ఈడ్పు, 3వ ఈడ్పు ఇలా ప్రాప్త జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘం కూడా ఒక ప్రయాణంలో ఉన్నది. సంఘం కూడా ఒక ప్రాసెస్ లో ఉన్నది. సంఘం కూడా ఎత్తబడి కొరకు ఒక ప్రయాణంలో ఉండవలసి ఉన్నది. ఆమేన్. సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి జీవితాలు దావీదు కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఆమేన్. హల్లెలూయా. అది పెంతెకొస్తు యుగము, వరముల పునరుద్ధరణ అయి ఉన్నది. పరిశుద్ధాత్మ జల్లుల వల్ల కుమ్మరించబడినటువంటి కాలమై ఉందండి. ఆమేన్. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారంటే కనుక 5-6 బోరల తర్వాత, అంటే 2 ప్రపంచ యుద్ధాల తర్వాత ఎవరు బయలుదేరుతున్నారంటే కనుక నయోమి, రూతు కూడా కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తే సౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? సౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? మరి దావీదు ప్రయాణం ముందు కొనసాగిపోతా ఉంది. మరి సౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? సౌలు ఏందోర్లో ఉన్నటువంటి కర్ణపిశాచం గల దాని దగ్గరికి వెళ్తున్నాడు. తెలుసుకోవడం కలిగింది కాక. కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. ఆమేన్. దేవుడు స్వప్నముల ద్వారా అయినను ఊరీము ద్వారానైనను పలకట్లేదు, మాట్లాడట్లేదు. ఇక్కడ ఇప్పుడు సమూయేలు కావాలి ఇతనికి. ప్రవక్త ఎక్కడున్నాడు? మరి చనిపోయినాడు అక్కడ. అప్పుడు కర్ణపిశాచం దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ అందరినీ కూడా లేపేయమన్నాడు ముందే. కర్ణపిశాచం గల వారిని ఎవరిని కూడా సోది చెప్పు వారిని ఎవరిని ఉంచొద్దు అన్నాడు. ఈమె ఎక్కడో మూల ఉంది. నా కొరకు ఒక కర్ణపిశాచం గల దాన్ని వెతకండి రా బాబు అని చెప్పాడు. ముసుగు వేసుకుని వెళ్ళాడు. అక్కడ ముసుగు వేసుకుని వెళ్ళి ఆమెను అడుగుతున్నాడు, నాకు నీకెవరు కావాలంటే ఫలానా కావాలని. వెంటనే సమూయేలు పైకి లేచి ఇచ్చాడు. ఏంటంటే కనుక యెహోవా మాట్లాడలేనప్పుడు నేనేం చెప్తాను నీకు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. దేవుడే నీకు రాజ్యాన్ని తీసేసిన నేను చెప్పేది ఏముంది? అంతే, అలాగే జరుగుతుంది. అంతే, మాట శాసనం అంతే. ఇంకా ఆమేన్. శాసనం, ఆ శాసనం అలాగే జరిగింది అక్కడ. గ్లోరీ టు లార్డ్. ఖచ్చితంగా ఇంకేం చేస్తాడు? వెనక తిరగవలసిందే. అందుకే సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. దేవుని
దేవుని స్తోత్రం కలిగిన గాక. 10 సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని వాళ్ళందరూ పాటలు పాడుతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాణంలో ఉన్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అలాగే మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కావచ్చు, లేకపోతే అవును దావీదుకి ఇవ్వబడుతుంది అక్కడ ప్రయాణం, దావీదుకి ఇవ్వబడుతుంది అక్కడ అభిషేకం, దావీదు మీద దేవుని ఆత్మ నిలిచింది. అలాగే ఇప్పుడు కూడా ఆమేన్. బలిష్ఠుడైన దూత ఈ ప్రకటన గ్రంథం 3 మాత్రమే 10వ అధ్యాయం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. 6 గుర్రం మధ్యలోనే ప్రకటన 10 కూడా ఉంది ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. అక్కడ బలిష్ఠుడైన దూత ఉన్నాడు, సమూయేలు మన సమూయేలు ఉన్నాడు. ఆమేన్. తర్వాత వధువు ఉన్నది, ఆ చిన్న దావీదు ఉన్నాడు, ఆ బుల్లి దావీదు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక తన ప్రయాణం కొనసాగుతోంది. ఎప్పుడైతే మేఘంలో దిగి వచ్చాడో ఆయన 7 ముద్రల పుస్తకాలు తీసుకొని ఇచ్చాడో దేవుని స్తోత్రం కలిగినాక ఓ ఇది దావీదుకి మనుష్య కుమారుని పరిచర్య జరుగుతుంది ఇక్కడ. ఆమేన్. మనుష్య కుమారుని పరిచర్య జరుగుతుంది ఇక్కడ. ఆమేన్. మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. చెప్పుకున్నాం దావీదు ఒక సందర్భంలో యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు, దావీదు వధువు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్మ పొందిన తర్వాతే ప్రయాణం ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతే ప్రయాణం ప్రారంభమవుతుంది. నామకార్థంగా బాప్తిసం పొందే ప్రయాణం కాదు ఇది. ఆమేన్. నామకార్థంగా నువ్వు సౌలు సిస్టంలో లేడు. దావీదు సౌలు సిస్టంలో ఉన్నాడా? లేడు. దావీదు సౌలు సిస్టంలో లేడు. సౌలు యొక్క సిస్టం డినామినేషన్స్ అయి ఉంది, ప్రొటెస్టెంట్స్ అయి ఉన్నది. ఆ పోపుతో ఆ అమాలేకు రాజుతో సంధి కడుతున్నాడు. హల్లెలూయా. మరి దావీదు సౌలు సిస్టంలో ఉన్నాడు, దేవుని సిస్టంలో ఉంటాడు. ఆమేన్. దేవుని వాక్యంలో ఉంటాడు దావీదు. హల్లెలూయా. దావీదు ఎక్కడున్నాడు? సమూయేలు సిస్టంలో ఉన్నాడు ఇక్కడ. గ్లోరీ టు లార్డ్, దేవుని మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. చూడండి దావీదు 1 సమూయేలు 21వ అధ్యాయం. త్వరగా చాలా స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నాను, పట్టుకోవాలని ఆశిస్తున్నాను మిమ్మల్ని. 1 సమూయేలు 21వ అధ్యాయం. దావీదు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి. హల్లెలూయా. 1 సమూయేలు 21వ అధ్యాయము. త్వరగా 21వ అధ్యాయం మొదటి నుంచి. యాజకుడైన అహీమెలెకునొద్దకు అయితే భయపడ్డా. ఎందుకు అడుగుదా? దావీదు రాజు నాకు పని నిర్ణయించాడు. ఆజ్ఞాపించి పంపిన పని ఎవరితో నేను చెప్పొద్దు. ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు అక్కడ. నేను నా పరివారం నేను వెళ్ళవల్లని నిర్ణయించాను. ఉండినాడలా నాకేమని యాజకుడైనా సాధారణమైన రొట్టె లేదు, పనివారు వీళ్ళకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదు అని. అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడల ఆజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును. ఆమేన్ అని తర్వాత యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ రొట్టెలు ఇవి? సన్నిధి రొట్టెలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి 5 రొట్టెలు. ఆమేన్. ఏమై ఉన్నది అక్కడ? 5 రకాల పరిచర్యకు సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? 5 రకాల. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి 12 రొట్టెలు అనుకుందాం ఉదాహరణకి. 5 రొట్టెలు 5 రకాల పరిచర్యకు సాదృశ్యం. 12 రొట్టెలు ఏమైంది?
ఆది అపోస్తులకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఇప్పుడు దావీదుకి ఏం తెరపడతా ఉందంటే కనుక, ఆమేన్, ఏం తెరపడతా ఉంది? హల్లెలూయా, పుస్తకం తెరపడతా ఉంది. ఆమేన్, ముద్రలు తెరపడతా ఉన్నాయి. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ ప్రాంగణంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆవరణంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆవరణంలో నుండి అతి పరిశుద్ధ. అందుకే సముఖపు రొట్టెలను ఆయనకి పడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. గ్లోరీ టు లార్డ్. 5 రొట్టెలు 5 రకాల పరిచర్యకు సాదృశ్యమై ఉంది. దేవుని మహిమ కలుగాక. 5 రొట్టెలు FAITH ఫెయిత్ కు సాదృశ్యంగా ఉంది. 5 రొట్టెలు JESUS జీసస్ కు సాదృశ్యంగా కూడా ఉన్నది. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ దావీదు ఎక్కడున్నాడంటే కనుక, అసలు సన్నిధి రొట్టెల్ని తీసుకోవాలంటే, ఆమేన్, హల్లెలూయా, ఏమై ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే? మెయిన్, హల్లెలూయా, యాజకుడిగా ఉండాలి అక్కడ. దేవుని మహిమ కలిగాక. ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశపెట్టబడాలంటే యాజకుడు అయి ఉండాలి. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలిగాక. మనం యాజకులమేనా? మనం రాజులమేనా? యాజకులమేనా? చదవండి సరి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. త్వరగా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం అంటే ఇక్కడ చూస్తారండి. త్వరగా పేజీలు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వేగలోనికి మిమ్మల్ని పిలిచిన తన గుణాతిశయములను ప్రచురం నిమిత్తం ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజక సమూహములో పరిశుద్ధ జనములో దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరై ఉన్నారు? ఇప్పుడు మీరు ఎలా అయ్యాం మనం మరి యాజకులు? చెప్పండి. ఇప్పుడు యాజకులు ఎలా అయ్యాం? యాజకులు అవ్వాలంటే ఏ వంశంలోంచి రావాలి? యాజకులు అవ్వాలంటే ఏ వంశంలోంచి రావాలి? తెలీదా? అంతే కదా. పంజేవి యాజకులు అవ్వాలంటే ఆరోహణ వంశస్థులై ఉండాలి, లేవీలై ఉండాలి. కానీ మనం ఎలా యాజకులు అయ్యాం? ఆమేన్. మెల్కీసెదెకు నడువులో నుండి వచ్చాం మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ యాజకుడు అయినట్టు మెల్కీసెదెకు ఆది కాండంలో కనబడుతున్నాడు. ఆమేన్. ఆ మెల్కీసెదెకు నడువులో నుంచి వచ్చాం మనం. హల్లెలూయా. అందుకే మనము ఏమై ఉన్నాం? యాజకులను, రాజులమై ఉన్నాం. దేవుని స్తోత్రం అయిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మెల్కీసెదెకు యొక్క క్రమం, యాజక క్రమంలో నుండి వచ్చాం, ఆ నడుములోంచి వచ్చాం కాబట్టి దేవుని స్తోత్రం. ఇప్పుడు దావీదు బయట ఆవరణంలో నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆమేన్. మనం కూడా ఇప్పుడు ఆవరణంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రయాణం అయ్యింది. ఎక్కడికి? బయటికి వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు. వాక్యం అయ్యే వరకు బయటికి లేకూడదు. పరిశుద్ధాత్మక ఆటంకం పరచుకుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. ఆవరణలో ఏమున్నది? ఆమేన్. హల్లెలూయా. మరుగైన మన్నా ఉన్నది. హల్లెలూయా. అదే దాచబడిన మన్నా. సేమ్ ఈ దావీదు కూడా ఇప్పుడు ఆ మరుగైన మన్నా ఈ దావీదుకి పడుతుంది. ఏంటో మరుగైన మన్నా? గట్టిగా చెప్పమ్మా. వాక్యం ఇదేనా? మరుగైన మన్నా ఇదేనా? కరెక్టేనా? కరెక్టే కదా. ఏంటి చెప్తున్నావు? చెప్పు నువ్వైనా. ఏంటి వాక్యం అన్నావా? దేవుని స్తోత్రం కలిగింది కాక. దాచబడిన వాక్యం వెనకాల దాచబడినటువంటి మరో ఏంటి? 7 ముద్రల పుస్తకం. పిచ్చి పట్టింది మీకు. దేవుని నామం కలిగాక 7 ముద్రలు తెరవబడుతుంది కదా. బైబిల్ అంతా కూడా తెరవబడుతుంది. బైబిల్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. 7 ముద్రల పుస్తకం అయింది దాచబడిన మన్నా. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. వధువుకేమబడింది? 7 ముద్రలు తెరవబట్టం ద్వారా నువ్వేంటో నువ్వు గ్రహిస్తున్నావు. అంతేనండి. నువ్వు ఎక్కడున్నావు నువ్వు గ్రహిస్తున్నావు. లేఖనాల్లో నువ్వు ఎక్కడున్నావు నువ్వు తెలుసుకుంటున్నావు. అదే నీ హక్కు పత్రమై ఉన్నదే. అదే నీ హక్కు పత్రమై ఉన్నది. చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగినాక అదే నీ హక్కు పత్రమై ఉన్నది.
గ్లోరీ టు లార్డ్. బైబిల్ ఇప్పుడు చదవడం కాదు బెదర్, వినాలి ఇక్కడ వాక్యాన్ని. ఆమెను చెప్పాలి, అల్లు చెప్పాలి. లేకపోతే నిన్ను ఇంకొక ఆత్మ పట్టుకుంటుంది వచ్చి. ఏ ఆత్మ? దెయ్యపు ఆత్మ పట్టుకుంటుంది. దేవుని స్తోత్రం. అది పక్కన లాక్కెళ్ళిపోతుంది. నువ్వు ఆమె అల్లు చెప్తేనే నీకు కరెక్ట్గా లైన్లో వెళ్తావు నువ్వు. హల్లెలూయా. అమ్మా నీకు రాయడమే సరిపోతుంది, ఇంక నీకు ఏముండదు ఇంక పని. దేవుని స్తోత్రం కలిగాక పేజీలు పేరాలు రాసేస్తారు వాళ్ళు. చెప్పే సమాధానానికి మాత్రం నిద్రపోతారు. గ్లోరీ టు లార్డ్. ఎందుకు రాసుకుని ఏం ప్రయోజనం? ఇప్పుడు చదివే పరిస్థితి ఉంటుందా? చదివి టైం ఉంటుందా? ఇంక పేజీలు దాకా పడేయటమే డస్కల్లో. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ర్యాంప్ అలాగే ఉంటుంది. అభి ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. ఏం జరుగుతుందండి? మరుగైన మన్నా మనకి ఇవ్వబడింది ఇక్కడ. అది దాచబడినటువంటి మన్నా అది. హల్లెలూయా. అదే దేవునికి స్తోత్రం కలుగుగాక. అది దావీదుకి అక్కడ వాక్యం తెరబడతా ఉంది. వాక్యం తెరబడుతూ ప్రత్యక్షత వస్తూ ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దావీదుల ప్రయాణంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆమేన్ శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, బాధలు అనుభవిస్తూ ఉన్నాడు, కుటుంబం వారే బంధువులే గెంటేస్తా ఉన్నారు. నువ్వు బంగారం వేసుకోకపోతే మా ఇంటికి రావద్దు, మా పెళ్లికి రావద్దు, మా ఇంటి వాడికి పెట్టొద్దు. నువ్వు ఈ విధమైనటువంటి ఈ విధంగా అలంకారం లేకపోతే రావద్దు, ఈ విధంగా అలంకారం లేకపోతే పెళ్ళొద్దు, కుదరదు, మంగళసూత్రం లేకపోతే పెళ్ళొద్దు అంటారు. ఏంటి అసలు పెళ్లికే మంగళసూత్రం కదా, చుట్లొద్దు అంటారు, మెట్లొద్దు అంటారు, అయ్యొద్దు అంటారు. ఓరి దరిద్రుడా, నీకు తెలియట్లేదురా, నీకు తెలియట్లేదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో. దేవుని స్తోత్రం కలిగింది గాక. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలిగింది గాక. హల్లెలూయా. చూడండి శ్రమలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎవరో సౌలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆ ప్రొటెస్టెంట్తో కలుస్తున్నాడు, ఆ సంఘ శాఖలతో కలుస్తున్నాడు. హల్లెలూయా. కానీ దావీదు ప్రయాణంలో ఉన్నాడు. హల్లెలూయా. ముందుకు సాగుతున్నాడు ప్రయాణం దావీదు. ఆ సంఘ శాఖల్లో లేడు అక్కడ, ఆ ప్రొటెస్ట్ దాంట్లో ఇరుక్కుపోలేదు అక్కడ. ఆయన ముందుకే వెళ్తా ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. దేని కొరకు వెళ్తున్నాడు అంటే కనుక హక్కుపత్రం పొందుకోవడానికి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి సౌలు 7వ బూర తర్వాత 7వ బూరలో ఆ మంత్రగది దగ్గరికి వెళ్ళిన తర్వాత 31వ అధ్యాయం మొదటి సమయంలో చనిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. యోనాతాను కూడా మరణం అయిపోతా ఉన్నాడు. గొప్ప యుద్ధం జరుగుతుంది అక్కడ. దేవుని స్తోత్రం కలిగాక. తర్వాత దావీదు వేరే చోట ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అయితే దావీదు ప్రయాణంలో ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిస్మం నుండి, అభిషేకం నుండి, క్రొత్త జన్మ నుండి దేవుని స్తోత్రం కలిగిన క్రొత్త శరీరంలోని ప్రయాణం చేస్తా ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడండి. హల్లెలూయా. సమస్తము పోగొట్టుకున్నాడు. అవునా? సమస్తము కోల్పోయాడు. దేవుని మహిమ కలిగాక. వెళ్తున్నాను, ముందుకు వెళ్తున్నాను నేను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ దావీదు కూడా, ఈ చిన్న దావీదు కూడా అదే పరిస్థితిలో వెళ్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఉన్నవారే త్రోసేశారా? ఊరే గెంటేసిందా? మరి ఆ మామగారు పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామే త్రోసేస్తున్నాడు భయంకరంగా. హల్లెలూయా. అధికారాన్ని ఇచ్చాడు. అక్కడ స్త్రీలందరూ కూడా 1000 కొలది 10,000 కొలది అని పాటలు పాడారు అక్కడ. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా. 2 సమూయేలు 5వ అధ్యాయము 3వ వచనంలో దావీదు పుత్ర స్వీకారం పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అలా ఏం పొందుకుంటున్నాడు దావీదు? పుత్ర స్వీకారం పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడది? ఎక్కడ? 5వ అధ్యాయము 2వ సమూయేలు 5వ అధ్యాయం 3 చదవద్దు, చెప్తున్నాను. ఆయనకి అక్కడ ఏం జరుగుతుంది? అడాప్షన్ జరుగుతుంది, పుత్ర స్వీకారం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగాక. అక్కడ పట్టాభిషేకం జరుగుతుంది ఆయనకి. ఆమేన్. శ్రమలు అనుభవించాడు కదా, నిందలు అనుభవించాడు కదా, శ్రమలు పొందుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. కానీ ఎప్పుడైతే అభిషేకం పొందాడో సమూయేలు ద్వారా, వెంటనే రాజుగా పట్టాభిషేకం పొందుకోలేదండి. దానికి దేవుడు కొంత వ్యవధిస్తా ఉన్నాడు, కొంత సమయం ఇస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, స్నేహితులే త్రోసేయడం, కుటుంబాలు త్రోసేయడం. కానీ మరొక వ్యక్తి కూడా ఉన్నాడండి, సేమ్ దావీదులాగే. దేవుని మహిమ కలిగాక. ఎవరైనా యోబు జీవితాన్ని ఆలోచించేయండి మీరు ఒకసారి. దేవుని స్తోత్రం కలిగాక. యోబు కూడా సమస్తాన్ని కోల్పోతున్నాడు. యోబు కూడా ఏం చేస్తున్నాడు? ఏమైపోతుంది యోబు జీవితంలో? సమస్తాన్ని కోల్పోతున్నాడు. అవునా? దేవదూతలు యెహోవా సన్నిధిని
నిలిచి ఉండేటువంటి సమయము తటస్థించినప్పుడు ఊజు దేశంలో యథార్థవర్తనుడైనటువంటి యోబు అని రాయబడతా ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలిగింది గాక. యథార్థవర్తనుడు అనే పదం కనబడతా ఉంది. అతనండి ఎంత యథార్థవర్తనుడు అంటే ప్రతిరోజు కూడా అతనికి కుమారులు కుమార్తెలు ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగింది గాక. కుమారులు కుమార్తెలు ఇచ్చాడు దేవుడు. వాళ్ళ ప్రతిరోజు కూడా మరి ధనవంతులై ఉన్నారు. గాడిదలు, ఎద్దులు, ఒంటెలు, విస్తారమైనటువంటి పనివారు. ఎవరికి? యోబుకి. దేవుని స్తోత్రం కలిగింది గాక. విస్తారమైనటువంటి జనులు 500, 5,000, 500 ఆ విధంగా అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. ఆమేన్. ఆడుగాడిదలు, మగగాడిదలు, ఒంటెలు, మరి ఆంబోతులు ఇవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. అక్కడ దేవుని స్తోత్రం కలిగింది గాక. చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచే సమయం తటస్థించినప్పుడు అపవాది వెళ్తున్నాడు. ఓ అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు ప్రభు. నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. అప్పుడు దేవుడు అంటే యోబు సంగతి నువ్వు ఆలోచించావా అన్నాడు. ఏంటి ఆలోచించేది అంటే కనుక ఊరకనే నిన్ను ప్రేమిస్తున్నాడా, ఊరకనే నిన్ను సేవిస్తున్నాడా? లేదు లేదు, అతను పాపం చేసిన వాడు కాదు, అతను యథార్థవర్తనుడై ఉన్నాడు. అతను ప్రతిరోజు తన కుమారులు కుమార్తెలు కలిసి అన్నపానాలు పుచ్చుకుంటా ఉన్నారు. ప్రతిరోజునంట ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? మీరు చదవాలి, బైబిల్ చదివితే ఆమె చెప్తారు, లేకపోతే చచ్చూరుకుంటారు. ఇక్కడ దేవుని స్తోత్రం కలిగాక ఎప్పుడన్నా చదివేడితే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను, అంతే కదా. ఆలోచించవా? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయ భక్తులు కలిగిన వాడు. అంతే. ఎవడలేడు, ఎవడలేడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఊరికనే నిన్ను సేవిస్తున్నాడా, ఊరికనే నిన్ను ఆరాధిస్తున్నాడా, ఊరికనే నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆమె చెప్పండి. నిద్రపోతారా? నిద్రపోయి రాలేదు రాత్రంతా? మ్యాన్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? గట్టిగా స్వరాలు రావాలి అక్కడ. నేనే మామూలుగా మైక్తో మాట్లాడట్లేదు. అందుకే ఏమవుతుంది? నేను ఎలా మాట్లాడుతాను అలాగే మాట్లాడను. ఆమేన్. ఏం జరుగుతుంది? ఊరకనే ఉన్నాడా? నువ్వు బాగా ఆశీర్వదించావు, దీవించావు కదా, అందుకే. అంతే కదా. ఎవరన్నా బాగా కడుపు నిండితే ఏం చేస్తాడు? అయ్య బాబు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, లేకపోతే అంతే కదా. కానీ నువ్వు అదంతా తీసేయి, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఏం చేస్తాడు చూడు. లేదు, ఇదిగో అతడు నీ వశమునన్నాడు, నీ వశమునన్నాడు, నీకు ఏది ఇష్టం అది చెయ్యి, కానీ ప్రాణాన్ని మాత్రం ముట్టద్దు అన్నాడు. దేవునాన్ని మహిమ కలిగాక, దేవునాన్ని మహిమ కలిగాక. వెంటనే పని కూడా వస్తున్నాడు. అయ్యి బాబోయ్, శత్రువు పడి మనకున్నటువంటి పొలం దున్నుతుంటే వాళ్ళని చంపేసి ఆ ఎద్దులు మొత్తం వాటన్నింటిని కూడా పట్టుకుపోయారు, దోచుకుపోయారు అని ఒకడు వచ్చాడు. మరి ఇంకొకడు వచ్చాడు, మన ఒంట్లన్నీ కూడా వెళ్ళిపోయి నేను ఒకడు వచ్చాడు. ఇంకా అలాగా నేను ఒక్కడనే మిగిలి వచ్చాను, తప్పించుకుని వచ్చానని ఒకడు చెప్పాడు. ఇంకొకటి చెప్పాడు, తూర్పు నుండో పడమర నుండో మరి చదువని కానీ అక్కడ నుండి గాలి వచ్చి బలముగా నీ కుమారులు కుమార్తెలు ఉన్నటువంటి ఇల్లు ఉందా, వింటున్నారా లేదా? ఇక్కడ మీరు చదువుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ నేను ఇసిరేస్తా బయటికి. నేను మేమగలిగాక నేను స్తోత్రం. ఏమంటున్నాడు? ఏం జరుగుతుంది అక్కడ? కుమారులు కుమార్తెలు అన్న ప్రాణాలు పుచ్చుకుంటూ ఉండ బలమైన గాలి ఇంటిని కొట్టి మొత్తం అందరూ కూడా చనిపోయారయ్యా అన్నప్పుడు ఏం చేశాడు? ఒక్కడే మిగిలి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడు యోబు? ఏం చేశాడు యోబు? చదివావా నువ్వు యోబు పుస్తకం? నువ్వు యోబు పుస్తకం చదివావా? చెప్పు. బట్టలు చింపుకుంటున్నాడు ఆయన, తల మీద ధూళి వేసుకుంటున్నాడు ఆయన, తల గురిగించుకుంటున్నాడు ఆయన, బూడిదలో కూర్చుంటున్నాడండి అక్కడ. హల్లెలూయా, బూడిదలో కూర్చున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక యోబు ఎలా మాట్లాడతాడు చూడండి. అక్కడ ఏం మాట్లాడతాడు చూడండి. అప్పుడు ఆ తర్వాత మొత్తం అంతా పోయింది, సమస్తము పోయింది. తర్వాత అతని శరీరము ఎటువంటి పరిస్థితులకు వచ్చేసిందంటే కనుక పుండ్లు, భయంకరమైనటువంటి నడినెత్తు నుంచి అరికాలు వరకు కూడా భయంకరమైనటువంటి దుర్వాసన, చీము, భయంకర చిల్ల పెంకులు తీసుకుని గోక్కునేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. హల్లెలూయా, దేవుని మహిమ కలిగాక యోబు శపిస్తున్నాడు. తర్వాత ఏమని శపిస్తున్నాడు? తన దినాన్ని,
తన పుట్టిక దినాన్ని శపిస్తున్నాడు యోబు. ఆమె చెప్పాలి, ఆమె చెప్పాలి. బైబిల్ చదవడం కాదు ఇప్పుడు చెప్పేటప్పుడు. ఆమేన్. ఏం జరుగుతుంది అక్కడ? శపిస్తున్నాడు. నా తల్లి గర్భంలో నేను పుట్టకుంటే ఎంత మేలు, ఆ గర్భంలో పిండంలో ఏమగా చచ్చిపోతే ఎంత బాగుండును. ఆ దినాన్ని శపిస్తున్నాడు. ఆ దినం వెలుగు రాకుండాను గాక, ఆ దినం చీకటిగానే ఉండును గాక, ఆ గర్భంలోనే చీకటిలోనే నేను చచ్చిపోతే అని అక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ముగ్గురు స్నేహితులు వస్తున్నారు, యోబు స్నేహితులు. హల్లెలూయా. 2వ అధ్యాయం 2వ వచనంలో ముగ్గురు స్నేహితులు వస్తున్నారు. అతను బూడిదలో పడినట్టు చూసి ఏమి కూడా మాట్లాడలేదంట, నిశ్శబ్దంగా ఉన్నారు. అక్కడ చాలా చేసి నిశ్శబ్దంగా ఉంటే ఎక్కడ దిక్కులు ఎత్తుకుంటారండి, చాలాసేపు నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు యోబు మాట్లాడుతున్నాడు. యోబు మాట్లాడ మొదలు పెట్టాడు. 2వ అధ్యాయంలో ఏమొచ్చారు? ఇక్కడ ఒక సోదరుడు తేమానీయుడని ఎలిగిపోయి వస్తున్నాడు, సూర్యుడని బెల్దద్ వస్తున్నాడు, నయమాతీయుడైనటువంటి ఎవరైనా జోఫర్ వస్తున్నాడు. ముగ్గురు స్నేహితులు వస్తున్నారు. ముగ్గురు స్నేహితులు కూడా సైలెంట్ గా అతను ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఏడుస్తూ అక్కడ కూర్చున్నారట. ఏడుస్తూ అక్కడ కూర్చున్నారు. ఏ పరిస్థితి ఇదే? అంతకుముందు భార్య వచ్చింది. ఎందుకయ్యా దేవుడు దూషించి ఈ బాధలు ఎందుకు పడతావు? ఇంకా ఈ బాధ ఎందుకు నీకు? ఇంత బాధ ఎందుకు? దేవుని దూషించి చచ్చిపో. మరణము కమ్ము, మరణము కమ్ము అంటుంది. ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు తీర్చుకోవడానికి సమర్థుడు కాదా? కాదా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నేను దేవుణ్ణి స్తుతించటం మానను, దేవుని ఆరాధించడం మానను, దేవుని కనపరచడం మానను. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకోవడానికి అర్హుడై ఉన్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ తర్వాత ఎలీఫజు మాట్లాడుతున్నాడు, మరింకొక అతను మాట్లాడుతున్నాడు, మరింకొక అతను మాట్లాడుతున్నాడు. ఓ నువ్వేమన్నా నీతిమంతుడువా? నువ్వు గొప్పవాడువా? నీతిమంతులు అనీతిమంతులు ముందు బాగానే మొగ్గు వల్ల వికసిస్తారు, లేకపోతే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, చాలా బలంగా ఉంటారు. ఓ వచ్చినంత మాత్రాన వాళ్ళ చివరికి వారి దశ, వారి స్థితి ఏమవుతుందో తెలుసా అనేటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వస్తా ఉన్నాడు ఒక ఆయన ఎలీహు వస్తున్నాడు. ఎలీహు వచ్చి మాట్లాడుతున్నాడు యోబుతో. దేవుని స్తోత్రం కలిగినాక ఆ తర్వాత యెహోవా వస్తున్నాడు సుడిగాలిలో నుండి. దేవుని నామానికి మహిమ కలిగాక. యోబు, ఈ భూమికి పునాదులు వేయబడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమికి పునాదులు లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మృగశిర కృత్తిక ఈ నక్షత్రాలన్నీ లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమికి పునాదులు వేయనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవుడి కుమారులు ఏకముగా కూడి పాడినప్పుడు నువ్వు ఎక్కడా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? నీ స్థితి ఎక్కడా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? నీ స్థానం ఏమిటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అంతకుముందు నువ్వు ఎక్కడున్నావు? అడుగుతున్నాడు. యెహోవా అడుగుతున్నాడు. సుడిగాల్లో నుండి ప్రత్యక్షమై మాట్లాడుతా ఉన్నాడు. 32వ అధ్యాయం అనుకుంటా. దేవుని నామం కలిగినాక, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఉదయ నక్షత్రములు దేవుని ఇది యోబు, ఇది నీకు తెలుసా? యోబు, ఇది నీకు తెలుసా? ఓ యోబు, ఇది నీకు తెలుసా? 7 ముద్రల పుస్తకం నీకు తెలుసా? 7 పోకలు నీకు తెలుసా? దానియేలు 70 వారాలు నీకు తెలుసా? దానియేలు 70 వారాలు నీకు తెలుసా? దేవుని స్తోత్రం కలిగినాక నువ్వు ఎక్కడున్నావు యోబు? ఉదయ నక్షత్రములు ఏకముగా దేవుని కుమారులు కుమార్తెలు కూడి పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ భూమికి పునాదులు వేయబడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అడుగుతా ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంతకుముందు వారంతా కూడా మాట్లాడుతున్నారు. ఆ ముగ్గురు స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్.
హల్లెలూయా. ఓ మరి నిశ్చయముగా నీవు నీతిమంతుడువా, లేకపోతే నువ్వు అదా, నువ్వు ఇదా, నువ్వు అంతా ఎంత అనేటువంటి పొడుస్తూనే ఉన్నారు పాపం. కానీ ఇక్కడ తుదకేంటి పరిస్థితి అంటే కనుక దేవుని మహిమ కలుగుగాక. ఒకసారి చూద్దామా. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి 38వ అధ్యాయంలో ఏమంటున్నాడు? యోబుకి ఇలా జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుతున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకుని నీ నడుము బిగించుకోనము, నేను నీకు ప్రశ్న వేదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అంతేనా? 4వ వచనంలో ఎక్కడున్నావు? నీకు వివేకం కలిగి ఉన్నాడని చెప్పు. నీకు తెలిసిన దానికి పరిమాణం నియమించిన వాడు ఎవడో చెప్పుము. దాని మీద పరిమాణ కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయ ధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడో? సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చెత్త దాన్ని మూసిన వాడు ఎవడో? నేను మేఘమును దాని వస్త్రముగాను, గాఢాంధకారం దానికి పొత్తుగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటివా? దానికి సరహద్దుని మించి దానికి అడ్డగడియలు తలుపులు పెట్టించినప్పుడు నీవెంతవరకే కానీ మరి దగ్గరికి రాకూడదని వాటి తరంగంలోకి నేను చెప్పినప్పుడు ఇవన్నీ కూడా చెప్తున్నాడండి అక్కడ ఆయన. దేవుని స్తోత్రం కలిగినాక. నువ్వెక్కడున్నావు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక అలా ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడండి. హల్లెలూయా. ఓ దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోబు జీవితం చనిపోయాడా? యోబు మరణం అయిపోయాడా? అదే రీతిగా కనుమరుగైపోయాడా? అదే రీతిగా రోగంతో చచ్చిపోయాడా? కూర్చుని వేశాను నేను. చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. ఏం జరుగుతుంది యోబుకి? ముద్రలు తెరబడుతున్నాయి, వాక్యం తెరబడతా ఉంది. హల్లెలూయా. ప్రత్యక్ష వస్తా ఉంది, వాక్యం అతని జీవితంలో తెరబడతా ఉంది. ఏం జరుగుతుంది? వాక్యం తెరబడతా ఉంటే శరీర మార్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఇక్కడ 42వ అధ్యాయము. హల్లెలూయా. 42వ అధ్యాయము. కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నా. అప్పుడే దేవుడు అంటాడనమాట, మీరు యోబు నిమిత్తము మీరు ఏం చేయాలంటే దహన బలి అర్పించి లేదా పొట్టెలు తీసుకుని వచ్చి దహన బలి అర్పించాలి. 7 పొట్టెలు తీసుకొచ్చి అప్పుడు యోబు నిమిత్తము మీరు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అప్పుడు మిమ్మల్ని కూడా నేను శిక్షించను అని చెప్తున్నాడు ప్రభు. ఆ తర్వాత 9వ వచనం. తేమానుడిని ఎలీఫజును, షూయుడైన బెల్దదును, నయమాత్యుడైన జోఫర్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమును యోబును అంగీకరించను. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షితిని మరలా అతనికి దయచేసిండు. స్తోత్రం కలుగుగాక. అప్పుడు అతని సహోదరులందరూ, అతని యొక్క చెల్లెందరూ, అంతకు ముందు అతనికి పరిచయం వారు అతనితో కూడా అతని ఇంట పానములు పుచ్చుకొని ఏం చేస్తున్నారు? యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేచి దుఃఖములు పొందితువని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చిచ్చును. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే ఏంటంట మళ్ళీ చెప్పరా? మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగిను. ఎవరికే కలిగిను? మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. వాట్ ఈస్ దిస్? ఏం జరిగింది ఇక్కడ? ఆమేన్. నీకు శాదనలు వస్తాయి, నీకు శ్రమలు వస్తాయి, నీకు ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, కానీ ఇక్కడ శరీర మార్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. శరీర మార్పు జరిగిన తర్వాత పుడుతున్నటువంటి కుమారులు, కుమార్తెలు వాళ్ళు ఎవరో చూద్దాం ఇక్కడ.
అతడు పెద్దదాని కుమార్తెల గురించి మాట్లాడాడు. పెద్దదానికి యోమిమా అని, రెండవ దానికి ఏం పేరమ్మా? ఏం పేరు? ఎవరో? నువ్వేనా? దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుడిలో ఆడ శరీర మార్పు పొందిన తర్వాత నూతన జన్మములో మరొక జన్మం జరుగుతూ ఉంది. ఈరోజు కేజీ పుట్టినరోజు, ఇక్కడ కేజీ పడతాం. దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవుడిలో ఆడ దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. రెండవ కుమార్తె ఇక్కడ కేజీయా ఉంది. దేవుని స్తోత్రం. మూడవ కుమార్తె ఎవరు? కెరెమహప్పుకు అని పేర్లు పెట్టును. ఆ దేశమంతటిని యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఏదైతే పోగొట్టుకుంటావో, దేవుని కొరకు ఏదైతే కోల్పోతావో ఖచ్చితంగా పొందుకుంటావు, ఖచ్చితంగా పొందుకుంటావు, ఖచ్చితంగా పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వు. ప్రభు చెప్తున్నాడు, దావీదు మాట్లాడుతున్నాడండి 16:26 కీర్తనలో. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయి, ఖచ్చితంగా తిరిగి నీకు ఇచ్చేస్తాడు దేవుడు. ప్రవక్త జీవితంలో కూడా అంతే, ప్రవక్త జీవితంలో కూడా అంతే. హల్లెలూయా. హోపును చూశాను అన్నాడు ఆయన ఆవలగొట్లో. హల్లెలూయా. ఆవలగొట్లో ఏం చూశాడంట? హోపును చూశాను అన్నాడు. హల్లెలూయా. అతని భార్య చనిపోయింది, కుమార్తె కూడా చనిపోయింది. ఎందుకు చనిపోయిందో తెలుసా? ఎందుకు చనిపోయిందో తెలుసా? హల్లెలూయా. అతను పరిచర్యకి వెళ్ళడానికి ఆటంకం కలిగించినందున ఆమేన్, అతని అత్త భార్య కలిసి ఆ పరిస్థితుల గుండ్రాయిల గుంపులో చేరొద్దు అన్నది. అయ్యో, ఆ కారణాన్ని బట్టి దేవుడు అక్కడ శాపాన్ని తీసుకొచ్చాడు. అయ్యా, హోపు చనిపోవడానికి కారకురాలు అయిపోయింది. హల్లెలూయా. శాపం వచ్చేసింది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. శాపం పొందుకున్నది భయంకరమైనటువంటి రోగంతో చనిపోయింది అక్కడ. హల్లెలూయా. కుమార్తె కూడా చనిపోయింది. అనేక సందర్భాల్లో కుమారుడు ఎవరు మిగిలారు? బిల్లీ పాల్ మాత్రమే మిగిలాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిల్లీ పాల్ చెప్పాను కదా అక్కడ. మీరేం చెప్పారు? బిల్లీ పాల్, బ్రహ్నాం గారు ఇద్దరే ఉన్నారు. బ్రహ్నాం గారు రివాల్వర్తో కాల్చి చచ్చిపోవాలనుకున్నాడు. అయ్యో, తన భార్య కొనిచ్చినటువంటి రివాల్వర్, దాంతో చనిపోవాలని పిస్టల్ కాల్చుకున్నాడు. పేలలేదు. దేవుడి యొక్క ప్రణాళిక ఉంది అక్కడ, దేవుని యొక్క సంకల్పం ఉంది అక్కడ. పేలలేనది. అతను ఎప్పుడైతే తిన్నారో గోడకేసి చూసినాడు, అప్పుడు పేలుతుంది అది. హల్లెలూయా. ఒకనొక సందర్భంలో ఆయన లైన్ మ్యాన్ పనిచేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ కరెంట్ 1000 volts ఉన్నటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్ని పట్టుకున్నాడు చచ్చిపోతామని. కుమారుడు ఇప్పుడు కూడా ఆటలకు తీసుకెళ్ళి ఆడిపిస్తూ వస్తున్నప్పుడు అతను అక్క ఎక్కడ అని అడుగుతున్నప్పుడు అతను ఎంతో వేదన చెంది అది పట్టుకుని చచ్చిపోదాం అనుకుని ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నాడు. కింద పడిపోయాడు కానీ చచ్చిపోలేకపోయాడు. హల్లెలూయా. ఈ పరిస్థితిని బట్టి దేవుడు పరదేశికి తీసుకెళ్ళాడు. పరదేశికి తీసుకెళ్ళాడు. ఏం చూపిస్తున్నాడు అక్కడ? అక్కడ షారోన్ ఉన్నది. షారోన్ పరిగెత్తుకుంటూ వచ్చింది. యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డ అడుగుతుంది, నాన్నగారు ఎలా ఉన్నారు మీరు? సహోదరులంతా బాగున్నారా? తమ్ముడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అంటే ఏంటి, నువ్వు నా వయస్కురాలు అయి ఉండి నన్ను నాన్నగారు అని పిలుస్తున్నావు ఏంటి? అవును నాన్నగారు, ఇక్కడ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఉంటారండి, అంతా కూడా 21-19 సంవత్సరాల వయసులోనే ఉంటామండి అని చెప్తుంది ఆమె. ఆ వయసులో ఇదిగో అమ్మ మీ కొరకు అదిగో నీ గుడారంలో ఎదురు చూస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నీ కొరకు ఎదురు చూస్తా ఉంది అక్కడ. వెళ్ళి అమ్మని కలవండి. ఆమె కూడా యవ్వనస్తురాల్లో ఉండి బ్రహ్మ గారితో మాట్లాడుతూ ఉంది. ప్రియా, నేను బాగానే ఉన్నాను, ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం, ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ ఆ మనుషులు ఉండేటువంటి ఆనందం కంటే, ఆ మనుషులు ఉండేటువంటి లోకంలో కంటే ఇక్కడ వెలుగు తేజోమయమైనటువంటి స్థలంలో మేము నిలుస్తా ఉన్నాం. తేజోమయమైనటువంటి వెలుగులో ఉన్నాం ఇక్కడ మేము. హల్లెలూయా. మాకే బాధ లేదు, మాకే చింత లేదు.
మేమే మాత్రం కూడా నీరసంగా ఉండము. మాకే తెల్ల వెంట్రుకలు రావు, మాకే తెల్ల వెంట్రుకలు రావు, మాకు ఏ రోగాలు రావు, బీపీ షుగర్ లేకపోతే ఇతర జబ్బులు రావు. మేము క్షేమంగా ఉన్నావయ్యా, నువ్వు జాగ్రత్తగా చూసుకోబెడని, జాగ్రత్తగా నీ పరిచర్యలు ఇంకనూ ముందుకు సాగు అంటుంది, ఇంకనూ ముందుకు సాగమని చెబుతుంది. హల్లెలూయా. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేనా మహిమ కలిగాక. గ్లోరీ టు లార్డ్. ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. రేపు ఈ రోజు నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా రేపు నువ్వు పొందుకోబోతావు. ఈ రోజు నువ్వు ఏది కోల్పోయినా సరే, ఏది కోల్పోయినా సరే నువ్వు పొందుకోబోతా ఉన్నావు, పొందుకోబోతా ఉన్నావు. ఆ పొందుకునేటువంటి ఆకలి నీకు మాత్రం ఇచ్చారు దేవుడు, ఆ వధువుకు మాత్రం ఇచ్చారు దేవుడు. ఆ రెస్టారేషన్, ఆ హక్కు పత్రం నీకు మాత్రం ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి దినం, ఎంత అద్భుతమైన సంతోషం కదా. హల్లెలూయా. ఈరోజు నువ్వు అందుకే యోబు జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయి, దావీదు జీవితాన్ని ఆలోచన చేయి, ఆలోచన చేయి. నువ్వు కోల్పోయింది ఇది కూడా నీవు ఖచ్చితంగా మరలా తిరిగి వెళ్ళవలసినదే. చూడండి, ఒక సందర్భంలో వాక్యం చెప్తా ఉంది, ఇక్కడ భూమి మీద ఉండేవారి కంటే కనుక మరణించుట అది ఒక జనదినం సంబంధించిన మాట. ఒకని జనదినం కంటే ఒకని మరణ దినము మేలు అన్నాడు. ఎందుకు అంటే కనుక మరణించిన వారి జీవితమే మేలు. ఎందుకు? ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు, ఇప్పుడు మనకి ఎన్నదగినవి కాదు, కానీ భయంకరమైనటువంటి మహాశ్రమలు పొందుకోబోతుంది. ఆ శ్రమలు పొందుకోబోతుందంటే నిజంగా ప్రభువు పిలిచినప్పుడు తన చెంతగా చేరువారి తెలుస్తుందం కాక. కానీ ఇంకొక మాట దాని వెనకాల, నువ్వు ఎప్పుడు వాక్య విరుద్ధంగా బ్రతకొద్దు, వాక్య విరుద్ధంగా తిరుగులాడవద్దు, వాక్య విరుద్ధంగా మాట్లాడవద్దు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడవద్దు. దాని ద్వారా నువ్వు పొందుకునేది శాపమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి ఆలోచన చేయగలవా సోదరి సోదరుడా? మరి చూడండి, ముగించేయమంటారా? ఆమేన్. ఓ అడుగుతున్నాడు, యోబుని అడుగుతున్నాడు, నీకు ఆది పాపం తెలుసా? నీకు 7 ముద్రలు తెలుసా? నీకు దానియేలు 70 వారాలు తెలుసా? ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుసా? ఎన్ని అంతల ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి, బహుగా 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. అవునా? ఏలియాకు ఒక పోలార్నే, ఎలీషాకి 2 పోలార్నే. దేవునికి స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. యోసేపు శ్రమలు అనుభవిస్తున్నాడు యోసేపు. అవునండి, యోసేపు జీవితాన్ని చూడండి, ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు. గోతిలో నుండి సింహాసనం తీసుకొచ్చాడు. ఆ గొర్రెల కాపురం నుండి పట్టాభిషేక రాజుగా అభిషేకిస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా అంతే, నువ్వు ప్రాసెస్లో ఉన్నావు, నువ్వు ప్రయాణంలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. దావీదు ఏదైతే పోగొట్టుకున్నాడో ఆమేన్, తిరిగి మరలా రేపుడు వారం ముగించుకుందామా? ఇక ఎటుగారం అయిపోద్ది. దేవుని స్తోత్రం. ఎంతో లేదు, కొంచెమే ఉంది. ఆమేన్. ప్రియ తల్లి, తిరి సహోదరుడా, ఇంకా నువ్వు కాలయాపన చేయొద్దు. నువ్వు నామకార్థంలో నువ్వు ఆ సౌలు వలె వెనక్కి తిరిగిన వాడు అయితే కనుక, వాటిని అంగీకరించిన వాడు అయితే ఈరోజు బయటికి రా. నీ కొరకు పరిశుద్ధాత్మ ఉపదేశం సిద్ధంగా ఉంది, అభిషేకం సిద్ధంగా ఉంది, దేవుడికి అభిషేకం సిద్ధంగా ఉంది. అభిషేకించబడు, వదిలిపెట్టే వాక్య వ్యతిరేకంగా ఉన్నదాన్ని వదిలిపెట్టే. త్రోసి ఆయన చెప్పాడు కదా, వర్తమానం చెబుతుంది కదా, వాక్య వ్యతిరేకంగా నీకు ఏదైనా సరే విడిచిపెట్టే. ఇక నీకు వేరే మార్గం లేదు. నీకు నిత్య జీవం కావాలా? విడిచిపెట్టే. అమ్మా ప్రియ గారు, నిత్య జీవం కావాలా? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? నిత్య జీవం పొందుకోవడానికేనా? వాక్యం పొందుకోవడానికేనా? మరి ఇక్కడ కనబడుతున్నటువంటి స్త్రీ వల్ల నీ జీవితం కూడా ఉండాలా? ఇక్కడ కనబడుతున్న స్త్రీ వల్ల నీ యొక్క ఏంటి ఆభరణాలు మారిపోవాలా? నీ జీవితం మారిపోవాలా? నీ వాక్యాన్ని వర్తుకోవాలా? వాక్యం కోసం బ్రతకాలా? లేకపోతే ఏం జరుగుతుంది? వాక్యం విని కూడా చేర్చుకోలేకపోతే కనుక నీ పైన కదురు వేస్తుంది. వాడు నీ హృదయం పైన లేదా నీ యొక్క ప్రత్యక్షత పైన కదురు వేస్తాడా?
ఏం పొందుకోలేవు నువ్వు? ప్రత్యక్షత వచ్చినా పొందుకోలేవు ఇంక నువ్వు. అంతేనండి, వాక్యం బయలుపరచబడుతున్నా పొందుకోలేవు నువ్వు. నీకేం కనబడుతుంది? నీకు అంతా కనబడేది బంగారం మైకమే, నీకు అంతా కనబడేది లోకమైకమే. అంతే కదండి. అందుకే లోకాన్ని విడిచి ఐగుప్తుని విడిచి బబులోను విడిచి బయటికి రండి. సిద్ధాంతాల విడిచి బయటికి రండి. శాఖల విడిచి బయటికి రండి. సంస్థల విడిచి బయటికి రండి. నీ యొక్క డబ్బు, ధనం, బంగారం, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు బ్రతుకును. దాన్ని ప్రేమించుకో. హల్లెలూయా. దేనాన్ని మేము కలిగాక నీ మొదటి భర్త అయినటువంటి సాతాను పాపానికి నువ్వు చచ్చిపోయి నీ భర్త అయినటువంటి ప్రియుడైన యేసుకు వివాహంలో ముఖ్యము. హల్లెలూయా. ఇంకా ధనమని, ఇంకా డబ్బని, ఇంకా ఆస్తిని, ఇంకా ఉద్యోగం అని, ఇంకా ఇతరత్ర ఆచరత కొన్ని పరిగెడుతున్నావే. హల్లెలూయా. దేవుని కొరకుందా ఆతృత? ఏమా దేవుని కొరకుందా ఆతృత? దేవుని కొరకుందా ఆతృత బ్రదర్? దేవుని పని కొరకుందా నీకు ఆతృత? దేవుని పని కొరకుందా నీకు ఉత్సాహం? దేని కొరకుందా నీకు ఉత్సాహం? ఏంటి నీ ఉత్సాహం? ఎక్కడ చూపిస్తున్నావు నీ ఉత్సాహం? దేని కొరకు నువ్వు ఎఫర్ట్ ఫుల్గా పెడుతున్నావు? ఒక్కరోజు ఆరాధన కోసం సమయానికి రాలేకపోతున్నామే. ఒక్కరోజు ఆరాధన కోసం అదేనా ఒక రోజు నువ్వు గంట 2 గంటలు టైంకి రాలేకపోతున్నామే, సిద్ధపడలేకపోతున్నామే. ఏం పొందుకుంటావు? ఏంటి నీకు లభించే లాభం ఏంటి? జీవితంలో ఒక్కసారి ఆలోచించండి, వెనక్కి తిరిగి చూడండి. ఏం కోల్పోతున్నాం మనం? ఏం పొందుకోవాల్సింది అసలు మనం? కుటుంబం అంతా రక్షించబడాలి. కుటుంబం అంతా నిత్య జీవనం పొందుకోవాలి. మన కుటుంబంతో కలిసి అక్కడ ఉండాలి. ఎక్కడ ఎలా అవుతున్నావు అక్కడ ఉన్నాను. అక్కడ కుటుంబంతో కలిసి, కుటుంబం పైన శ్రద్ధ నీకు ఇక్కడే ఉందా? ఇక్కడ మట్టుకే ఉంది, కానీ అక్కడ వద్దా? ఇక్కడ మట్టుకే చచ్చిపోతే ఎవరికి వారు ఎన్నో తీరు అయిపోదాం అనుకుంటున్నావా? కలిసి ఉండాలనుకోవట్లేదు నీ కుటుంబంతో నువ్వు? అవునండి బాబు గారు, ఉండాలనుకుంటున్నాం కదా. మరి ఉండాలంటే వాక్యంలో కట్టబడాలా? వాక్యంలో నీ కుటుంబం ఎక్కడా? వాక్యంలో నీ జీవితం ఎక్కడా? దేవునికి స్తోత్రం కలిగినాక రక్షణ పొందిన వారు ఈరోజే తీర్మానం తీసుకుని ఈరోజే ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తున్నానని ఒక తీర్మానం తీసుకుని లేచి నిలబడదాం. సోదరుడు ఒక తీర్మానం తీసుకో. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి?